ఒక పత్రికా సమావేశంలోని సీఎం రేవంత్ రెడ్డి గారు గురు శిష్యులు అన్న మాటకి చెప్పుతో కొడతానన్న మాట సమాధానం ఇచ్చారు. దాని గురించి మీరు ఏం చెప్తారు? ఇక ఒకటమ్మా, విచక్షణ లేని మాట విన్నారా. ఒకనాడు చంద్రబాబు నాయుడు ఆ పార్టీ కార్యకర్తల యొక్క శ్రమ ఫలితంతోనే, వాళ్ళు చేసిన కృషి వల్లనే, వాళ్ళు ఇచ్చిన ఆదరాభిమానాల వల్లనే ఎదిగినాననే మనిషి గురువు అన్న పదం తిట్టు కాదు కదా. సపోజ్ తెలుసో తెలియక, ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దరు అక్కాను అన్నయ్య ఇద్దరు వెళ్తున్నారు అనుకుందాం, లేదా భార్య భర్తలు వెళ్తున్నారు అనుకుందాం, కొంత వ్యత్యాసం ఎక్కువ పడితే ఏమండి ఈయన మీ అన్నయ్యనా అని అడుగుతారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ కాదండి మా అన్నయ్య కాదు మా ఆయన అంటారు. లేదు కాదు మీ భార్యనా సార్ అంటే లేదండి మా సిస్టర్ అని చెప్తారు. అంతేగాని ఇప్పుడు భార్య కాని అమ్మాయిని నీ భార్యనా అని అడిగినారు అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ చెప్పుతో కొడతా గాడి కొడుకు అంటారా? అంటారా? చెప్పండి. కాదు, నాకు ఆయన అట్లాంటి వ్యక్తి. ఇప్పుడు ఎల్కే అడ్వానీకి తర్వాత అటల్ బిహారీ వాజ్పేయి విషయంలో కూడా ఇట్లనే మాట్లాడారు. మాట్లాడితే అద్వానీ గారు ఒకసారి క్లారిఫికేషన్ ఇచ్చినారు. నాకు వాజ్పేయికి మధ్య పెద్ద అంత వయసు వ్యత్యాసం లేదు, ఆల్మోస్ట్ మేము ఒక 5-6 సంవత్సరాల డిఫరెన్సే ఉంది. కాకపోతే ఆయన నా నాయకుడు, ఆయన అడుగుజాడల్లో నేను నడుస్తాను. పార్టీ స్థాపించిన వ్యక్తి, పార్టీకి ఒక మార్గదర్శకత్వం తీసుకొచ్చిన వ్యక్తి, పార్టీ డెవలప్మెంట్కు కొన్ని బీజాలు వేసిన వ్యక్తి, నేను ఆయన అడుగుజాడలు నడుస్తాను కానీ ఆయన నాకు గురువు కాదు అని అన్నాడు. అది మ్యాచ్యూర్డ్ పాలిటీషియన్ మాట్లాడే విధానం. అమ్మ నేను మీకు ఒక క్వశ్చన్ చెప్పాలి. నేను జర్నలిజం చేసిన కొత్తలో ఒకసారి ఎల్కే అడ్వానీ గారి ప్రెస్ కాన్ఫరెన్స్లో నేను అడ్వానీ గారిని ఇదే ప్రశ్న వేసినాను. ఏమని అంటే, మీకు అటల్ బిహారీ వాజ్పేయి లాంటి గ్లామర్ లేదు కదా, మీరు ఎట్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్ష పగ్గాలు చేపట్టి పార్టీని అభివృద్ధిలోకి తీసుకొస్తారు అని అంటే ఇంత పెద్ద లకోటా సమాధానం ఇచ్చినాడు. అర్థమైందా? అంటే ఏది మాట్లాడాలన్నా అంటే ఆయనకి ఏంది అంటే ఎక్కడో చోట ప్రిక్కది ఆత్మాభిమానం దెబ్బతి ఉంటుంది. అంటే చంద్రబాబు నాయుడుతో అభివృద్ధిలోకి వచ్చినాననే విషయాన్ని కూడా యాక్సెప్ట్ చేయలేనంత దురహంకారము, అంత అసహనం ముఖ్యమంత్రిలో ఉంది అని అంటే ఇవేమనుకోవాలి? ఒక పబ్లిక్ ప్లేస్లో చెప్పుచ్చుకొని కొడతా అంటే తెలిసి తెలియక అడుగుతారు. అంత మీ ఇద్దరి మధ్య అంత సఖ్యత ఉండడం వల్ల ఎన్నోసార్లు మళ్ళీ మీరే చెప్పారు కదా, చంద్రబాబు నాయుడు నేతృత్వంలోనే నేను పనిచేసినాను, ఆయనను నేను విమర్శించాను, నేను పార్టీ వదిలెట్టినప్పుడు కూడా ఆయనకు చెప్పి మరీ వచ్చి నేను కాంగ్రెస్ పార్టీలో చేరినాను మీరే ఇచ్చారు కదా. ఉపోద్ఘాతం అంత ఎక్స్ప్లెనేషన్ మీరే ఇచ్చారు కదా. ఇప్పుడు అందరూ టీడీపీని వదిలెట్టి కాంగ్రెస్ పార్టీలో చేరినా లేకపోతే టీఆర్ఎస్ పార్టీలో చేరినప్పుడు చంద్రబాబు నాయుడు మీద అనవసరమో కొన్ని విమర్శలు చేశారు. అట్లా ఈయన చేయలేదు కదా. ఈయన ఒక విభిన్నమైనటువంటి రీతిలో వచ్చినాడు కదా. కాబట్టి తెలుసో తెలియక ఆ ప్రశ్న వేసి ఉంటారు. దానికి అంత దురుసుగా సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదు. దట్ షోస్ ఈజ్ ల్యాక్ ఆఫ్ కల్చర్. హీ డజంట్ హ్యావ్ పొలిటికల్ కల్చర్. బేసికల్లీ ఫండమెంటల్లీ హీ డస్ నాట్ నో హౌ టు బిహేవ్ ఇన్ ఏ పబ్లిక్ గ్యాదరింగ్. రైట్. సో ఇప్పటి వరకు మనం రేవంత్ రెడ్డి గారి గురించి చర్చించుకున్నాం కదా. సో ఏదైతే పథకాలు అమలు చేస్తామని మాట ఇచ్చారు, అయితే రైతు బంధు గురించి మీరు ఏం చెప్తారు? ఇప్పటికీ రైతు బంధు పడలేదని చాలా మంది అయితే వాపోతున్నారు. సో దాని గురించి మీరు ఇప్పుడు ఈ ప్రశ్న ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ఎదుర్కొన్నాడు. నిలదీస్తున్నారు రాష్ట్రం లోపల రైతులు కాంగ్రెస్ కార్యకర్తల్ని, కాంగ్రెస్ చోటామోటా నాయకులను. ఏమైందిరా రైతు బంధు ఎప్పుడు వస్తుంది, అనవసరంగా పెద్ద పెద్ద మాటలు చెప్పారు కదా, మా భరోసా చేస్తామన్నారు. ఏడ భరోసా అమ్మా, అసలు బందే లేదు. ఇంకా భరోసా దానికి ఇక్కడ భరోసా కలిగించేటువంటి స్థాయి నాయకత్వం లేదు కదా. అందుకోసం ఎవడు పట్టించుకోవట్లేదు. అది రైట్. మరి తెలంగాణలో రైతుల సమస్యలు అసలు ఎలా ఉన్నాయంటారు? అంటే చాలా జటిలంగా ఏంటి అసలు రైతుల పరిస్థితి ఏంటి? చాలా జటిలంగా ఉంది. అసలు ఈ రైతులు మరి ఎవరు ఆదుకుంటారో అర్థమవుతలేదు. ఒక రకంగా ఈనాడు ఇంకా రైతు బంధు లేదు, భరోసా సంగతి అయితే ఆ భగవంతుడికి ఏర్పాటు. తర్వాత నెక్స్ట్ రుణమాఫీ అంటున్నాడు, అదేనమ్మా అంటున్నాడు, చాలా విషయాలు అంటున్నాడు. మరి అసలు ఎంతో మంది రుణమాఫీ చేయాలంటే మళ్ళా ఏదో రేషన్ కార్డ్ అని, తర్వాత రైతు పాస్బుక్ అని రకరకాల క్రైటీరియాస్ పెడుతున్నాడు. మరి ఆ క్రైటీరియాస్ ఫుల్ఫిల్ చేసేటువంటి అర్హత చాలా తక్కువ మందికి ఉంది. అంటే తెలుగులో ఒక సామెత ఉందమ్మా, అంటే ఏమంటే పంచపాండవులు మంచపు కోళ్ల వలె ముగ్గురు అని 2 వేళ్ళు చూపెట్టినట్ట. పంచపాండవులు అంటే 5గురు, మంచపు కోళ్ళు అంటే 4గురు, వాళ్ళు 3గురు అని చెప్పుకుంటూ ఇద్దరిని చూపెట్టినట్ట. అంటే ఈయన రైతు బంధు కానీ ఈయన రైతు రుణమాఫీ కానీ ఓ గట్లనే పంచపాండవులు మంచపు కోళ్ళ వలె 3గురు అనే సామెత దగ్గరికే వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆ టైం వస్తే
రుణమాఫీ మొత్తం చేసే అంత అవకాశం ఉంది అంటారు? ఎందుకంటే గత ప్రభుత్వం చిత్తశుద్ధి ఉండాలమ్మా, చిత్తశుద్ధి ఉండాలి మనిషిలో. ఆర్ద్రతని ఇప్పుడు మన పిల్లవాడు ఏడుస్తూ ఉంటాడు ఫర్ ఎగ్జాంపుల్, వాడు అడిగిన అన్ని మనం తేయలేకపోయినా వాడిని బుదిగరించి ఎన్నో కొన్ని ఇచ్చి వాడిలో మనం సంతృప్తి తేగలగాల. అక్కడే మన మాతృత్వం అన్నదో మన తండ్రి లక్షణము ఉంటుంది. రాజు అనేవాడు తండ్రి పాత్ర పోషించాల, ముఖ్యమంత్రి అనే వ్యక్తి తండ్రి పాత్ర పోషించాల, అందరినీ సముదాయించగలగాలి, అందరినీ నచ్చజెప్పగలగాలి, ఒప్పించగలగాలి. ఈయన ప్రతిదానికి చెప్పుచ్చుకొని కొడతా అనే భాష వాడితే ఈయన నమ్మి ఎవరి దగ్గరికి వస్తాడు? అది సమస్య. రైట్. అయితే మరొక విషయానికి వస్తే కనుక నిరుద్యోగుల గురించి ఏం చెప్తారు? ఎందుకంటే ఈయన మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఏదైతే హామీలు ఇచ్చారో, నిరుద్యోగులు నేను పట్టించుకుంటాను, కేసీఆర్ పట్టించుకోలేదు, 2 లక్షల ఉద్యోగాల్ని భర్తీ చేస్తాము అని చెప్పేసి అని అన్నారు. సో ఏం చెప్తారు? అంత మాటల గారడమ్మ. ఆయన అంటే మీరు నర్తనశాల సినిమా చూసారా? నర్తనశాల సినిమాలో అంటే ద్రౌపది కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు కీచకుడు. అయితే వెయిట్ చేస్తూ ప్రతి దాంట్లో ద్రౌపదిని ఊహించుకుంటుంటాడనమాట. ఒకసారి ఒక అందల సవ్వడి వస్తుంది. అయితే ఏ అందల సవ్వడి విన్నాను ఆ చిన్నారే అని భ్రమించిపోయినది అని అంటాడు అనమాట. అంటే అట్లాంటి వ్యవస్థ అనమాట. ఈయన అంత భ్రమా ప్రపంచంలో ఉన్నాడు. నీవు మాటలు నేర్చిన ప్రతిమవు అంటాడు. ఒక నిజంగా ద్రౌపది వచ్చి రాణి పంపించింది నన్ను అని చెప్తుంటే నువ్వు మాటలు నేర్చిన ప్రతిమవు అంటాడు. అట్టనే రేవంత్ రెడ్డి ఒక మాటలు నేర్చిన ప్రతిమ అంతే. ఆయనలో ప్రజాసేవ చేయాలని కానీ, ప్రజల పట్ల కానీ ఆప్యాయత కానీ, ఆర్ద్రత కానీ, ఆ అనురాగం కానీ లేదు లేదు లేదు. ఈ విషయం చాలా స్పష్టంగా ఏర్పడింది. ఏ ఒక్క ప్రామిస్ కూడా ఆయన ఇంతవరకు చిత్తశుద్ధి చేయలే. ఏదో చేసినా అనిపిస్తున్నాడు, మమ అనిపిస్తున్నాడు అంతే. భూదానం ఇస్తున్నా అని ఒక పైసా ఇస్తాడు, ఇంకా ఏదో కనుక బంగారం ఇస్తున్నా అని ఒక పైసా, అట్లా అంటే చేసినట్టుగా చూపెడతాడు తప్ప చిత్తశుద్ధితో అందరికీ ఉపయోగకరమైన పని చేయగలిగిన సత్తా, సామర్థ్యము, ఆ గుండె నిబ్బరము, ఆ కమిట్మెంట్ ఆయనలో లేదు. రైట్. అయితే తెలంగాణలోని కరెంటు విషయానికి వస్తే కనుక రీసెంట్గా ఒక ఇష్యూని తెరపైకి లేపారు మళ్ళీ. అంటే కేసీఆర్ని త్వరలో మళ్ళీ అరెస్ట్ చేయబోతున్నారు ఇదే అంశం మీద అని చెప్పి. అంతే మరి, మనం పరిపాలన వద్దు మనకు. ఇదంతా డైవర్షన్ పాలిటిక్స్ చెత్త విషయాలు అది కదమ్మా. ఇవాళ సపోజ్ ఓకే రైట్ ఫైన్, కేసీఆర్ని తీసుకుపోతాం, జైల్లో వేస్తాం, చంద్రబాబు నాయుడును జైల్లో వేశారు, లేదా ఇంకా చాలా మంది రాజకీయ ప్రత్యర్థులను జైల్లో వేశారు. ఏమైందమ్మా? వాళ్ళంతా చచ్చిపోయినారా జైళ్ళల్లో? మళ్ళీ పొరలు తెంచుకొని పైకి వస్తారు. ఒకవేళ కేసీఆర్ మీద కనుక అట్లాంటి వెండిక్టివ్ యాటిట్యూడ్ చేస్తే అది ఆయనకు ప్రాణం పోసినట్టే. అనవసరంగా కేసీఆర్ను తిట్టి ఇవాళ పరిస్థితి ఎట్లా వచ్చిందంటే కేసీఆరే మంచిగా ఉండే, ఆయన పరిపాలనే బాగుండే అని ఈనాడు గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు అనుకుంటున్నారు. ఎందుకంటే రైతు బంధు ఆలస్యం అవ్వడంతో, వర్షాభావ పరిస్థితులు ఉండడం వల్ల కరువు కాటకాలు ఏర్పడుతుంటాయి. అసలు ఇప్పుడు దానికి కొన్ని ఫార్ములాస్ ఉన్నాయమ్మా. అంటే ఎంతకాలము వర్షాభావ పరిస్థితి ఉంటే కరువు మండలాలుగా డిక్లేర్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడేటువంటి వాతావరణం ఉంటుంది. తర్వాత ఇప్పుడు జంతువులకి మేత కరువు అవుతుంది, తర్వాత విత్తనాల కొరత ఉంటుంది, ఎరువుల కొరత ఉంటుంది. రేపు సపోజ్ సడన్గా వర్షాలు దన్న పడ్డాయి అనుకో, పరిస్థితి ఏంది? తర్వాత చాలా ఈ కాళేశ్వరం ప్రాజెక్టులో ముంపుకు గురవుతున్నటువంటి మండలాలు కొన్ని ఉన్నాయి. అక్కడ వాళ్లకు కరకట్టలు కట్టిస్తాం, అది చేస్తాం, ఇది చేస్తామని పెద్ద మాటలు చెప్పినాం. సడన్గా రేపు సైక్లోన్ వచ్చేసేసింది, దన్న వర్షాలు పడి వరదలంటూ వస్తే మీకు తెలుసా అసలు ఉత్తర తెలంగాణలో ఎట్లాంటి బీభత్సం జరుగుతుందో? ఒక రకంగా ఈనాడు వర్షాలు పడకపోవడం వల్ల కొంత లీజ్ ఆఫ్ లైఫ్ ఉంది. నిజంగా పోయిన లాస్ట్ ఇయర్ లాగా ఒక సైక్లోన్ ఒకదాని తర్వాత ఒకటి వచ్చేసేసి ఒక 10 రోజులు వర్షాలు విడివడిగా కొడితే చాలా మంది చనిపోవడం కూడా జరిగింది. ఎంత దారుణాలకు దారిస్తుంటే అంత దారుణాలకు దారితీస్తుంది. ఇప్పటికీ ప్రిపేర్డ్నెస్ ఏమైనా ఉందా? సపోజ్ ఒకవేళ ఖరీఫ్కి మేము ఈ రకంగా ప్రిపేర్ అయినాము, ఇన్ని విత్తనాలు సమకూర్చున్నాము, ఇంత ఎరువులు సమకూర్చున్నాము, రైతు బంధుగా ఈ రకంగా ఇస్తున్నాం అనేదని ఉందానమ్మా? ఎనీ ప్లానింగ్? హ్యావ్ యూ సీన్ ఎనీ ప్లానింగ్? ఖరీఫ్ ప్రిపరేషన్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయమ్మా? టువర్డ్స్ ది ఎండ్ ఆఫ్ ఏప్రిల్ నుంచే మొదలెడతారు. ఆలోచనలు అన్నీ చేసి పెడతారు. ఎక్కడెక్కడ గోడౌన్లలో ఎక్కడెక్కడ స్టాక్స్ పెట్టాలి, ఏం చేయాలి, ఎట్టి అని ఒక ప్లానింగ్ ఉంటుంది, ఒక పద్ధతి ఉంటుంది. ఆ ప్రకారంగా రైతులకు ఏదైనా ఇక్కట్లు వస్తే సహాయ సహకారాలు అందిస్తారు. ఒకనాడు ఉప్పెనలు వస్తే దివిసీమలో మనం సైక్లోన్ షెల్టర్స్ కట్టిన ప్రభుత్వాలు ఉన్నాయి. ఇవాళ గతంలో లాగా ఉప్పెన వస్తే లక్షలాది మంది చచ్చిపోవట్లేదు, వేలాది మంది చచ్చిపోవట్లేదు. ప్రకృతి యొక్క వైపరీత్యాలను ముందే పసిగట్టి
తగు చర్యలు తీసుకునేటువంటి ఆధునికత మనకి ఈనాడు వచ్చింది, అంత సైంటిఫిక్ నాలెడ్జ్ వచ్చింది. ఇవాళ ఈ పరిపాలన ఎట్టుందమ్మా, గుడ్డోడు పరిపాలించినట్టుంది, అంధుడు రాజంధుడు అన్నట్టుగా పరిస్థితి ఉంది. ఇవాళ ప్రజలు ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాని ఒక దుస్థితి ఏర్పడదు తెలుసా. ఈ విషయంలో మేము సంతృప్తిగా ఉన్నాము అనే పరిస్థితి లేదు. దీన్ని పార్టీ హైకమాండ్ గమనిస్తుంటుంది. రైట్. అయితే మరొక విషయానికి వస్తే కనుక తెలంగాణలో మొన్నటి వరకు కూడా బీర్ల కొరత వచ్చింది, కొత్త బీర్లు ఇన్వైట్ చేస్తున్నాం అని చెప్పేసి అదే అదొక అంశం కాదమ్మా. బీర్ల కొరత ఉంటే వచ్చేది లేదు, బీర్లు తక్కువ ఉండి ప్రజల ఇప్పుడు పక్క రాష్ట్రం ఆంధ్రాలో ఒక విషయం చెప్పాలా, బీర్లను అన్నారు. అసలు సంబంధిత మంత్రికి తెలియకుండానే ముఖ్యమంత్రికి సంబంధించిన కొంతమంది వ్యక్తులు ఈ రాజకీయం చేశారు, ఈ కొత్త వీర్లకు అనుమతులు ఇవ్వడంలో ప్రముఖమైన పాత్ర వహించారు. ఆ విషయం మంత్రికి తెలియకుండానే ఆయన పాప నాకేం తెలియదు అట్లాంటిది ఏది లేదు అని అన్నాడు. తర్వాత ఆయనకు విషయం చెప్పబడ్డది, అరే నువ్వు కాదయ్యా ఈ విషయంలో నిర్ణయం తీసుకుని, ఇక మేము తీసుకున్నాము, ఇది మాది నిర్ణయం, నువ్వు దాన్ని యాక్సెప్ట్ చేయని ఆయనతో యాక్సెప్టెన్స్ తీసుకున్నారు. తర్వాత ఏదో నిన్న రివ్యూ మీటింగ్ పెట్టేసేసి మీరు మొన్న చేసిన నిర్వాహకం వల్ల మన రాష్ట్రానికి చెడ్డ పేరు వచ్చేసింది, రేవంత్ రెడ్డి నాయకత్వం లోపల పార్టీకి చెడ్డ పేరు వస్తుంది, అది ఇదని ఏదో మాట్లాడు. కానీ ఆయన అంతరాత్మకు తెలియదా ఏం జరిగింది అనేది? ఈ కొత్త వీరుల వెనక ఎవరున్నారు అనే సంగతి ఈ రాష్ట్రంలో ఈ చిన్న పోరని అడిగినా చెప్తారు. అంటే ఎందుకు వెనక్కి దగ్గర అసలు మళ్ళీ వెనక్కి తగ్గడం ఏం లేదు, సంథింగ్ ఎవరు మీరు కొత్త బీర్లు కూడా మార్కెట్లోకి వచ్చాయి, చాలా మంది వాటిని అది ఇష్యూ కాదమ్మా. అది ఈనాడు ప్రజలందరికీ సంబంధించిన ఇష్యూ కాదు. బీర్లు ఉంటాయా, విస్కీలు ఉంటాయా, ఇంకేది ఉంటుంది, అది పెద్ద ఇష్యూ కాదు. దాని మీద అంత కాన్సన్ట్రేషన్ అవసరం లేదు. ఈనాడు రైతులకు సకాలంలో విత్తనాలు అందుతున్నాయా లేదా, రైతు బంధు అందుతున్నదా లేదా, ఎరువులు అందుతున్నాయా లేదా, వాటి మీద మాట్లాడాలి. పక్కన పెట్టి ప్రభుత్వం ఇలాంటి వాటి మీద కాన్సన్ట్రేషన్ చేస్తుంది కదా. అంటే ఆర్థిక పరిస్థితుల కోసమని, డబ్బు సమకూర్చుకోవడానికని కాన్సన్ట్రేషన్ చేస్తుంటుంది. ఇప్పుడు బెల్ట్ షాపులను నిరోధిస్తామన్నాం, ఎక్కడ బెల్ట్ షాపులను నిరోధించినారు ఈ రాష్ట్రంలో? ఇంకా విచ్చలవిడిగా ఎక్కువైనాయి. ఇంకా ఎక్కడ పడితే అక్కడే బెల్ట్ షాపులు ఏర్పడ్డాయమ్మా. ఇంకా మద్యం విక్రయాలు నానాటికి పెరుగుతూనే ఉన్నది. ఇది ప్రజారోగ్యం మీద దీని ప్రభావం ఎట్లుంటుంది? ఒక పక్క డ్రగ్స్ని మేము నిరోధిస్తాను ఏ ఉక్కు లేదు పాదం లేదు, ఏడబడతాడ డ్రగ్స్ కనబడతా ఉన్నాయి. మీకు ఇక్కడ రండి, సాయంత్రం జులాయిస్తూ ఉంటారు జనాలు మాదాపూర్, హైటెక్ సిటీ ఈ ఏరియాలలో. ఇంకా కూడా రేవు పార్టీలు జరగట్లేదా? ఇంకా కూడా వ్యవహారాలు నడవట్లేదా? ఎన్ని జరగాలో అన్ని జరుగుతున్నాయి. అరాచక శక్తులు ఎంత ప్రబలాలో అంత ప్రబలి ఉన్నారు. రైట్. తెలంగాణ రాష్ట్రంలో కూడా అంటే ఆల్మోస్ట్ రోజుకి ఎట్లయితేనా 10 నుంచి 15 మంది చనిపోతూ జరుగుతాం. మర్డర్లు కానివ్వండి, లేకపోతే చాలా వరకు కొట్టుకోవడాలు కానివ్వండి, ఇలాంటి విషయాలు చాలా రోజుకి ఎక్కువ అవుతున్నాయి. ఎందుకంటారు? అదే ఇప్పుడు అసలు నీకు యూ డోంట్ హ్యావ్ ఏ ప్రాపర్ ఎఫిషియెంట్ హోమ్ మినిస్టర్, యూ డోంట్ హ్యావ్ ఎనీ సిస్టమ్ యాజ్ సచ్. ముఖ్యమంత్రి ఎన్నిటి మీద దృష్టి సారిస్తారు? ఎన్ని విషయాల మీద ఆయన ఒక్కడే కేంద్రీకరించి వ్యవహారాలు చేయగలడు చెప్పండి. సో కాబట్టి దట్ షోస్ ల్యాక్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ ఆన్ ఇంపార్టెంట్ ఇష్యూస్.